నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్. బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే వీటిని ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ లో ఉపయోగిస్తారంటే ఫెర్టిలైజర్స్, మెడిసిన్స్, ఎలక్ట్రికల్ గుడ్స్ వాటిలలో వీటిని బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. అంటే దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటది. ఎక్స్‌పైరీ డేట్ కూడా ఉంటది. సో, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కిందకొస్తాయి. ఓకే. సో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గాని, ఎక్స్‌పైరీ డేట్ గాని సో, ఎప్పుడు ఏ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు, ఎప్పుడు దానికి ఎండింగ్ అనేది మెన్షన్ చేయాల్సింది కంపల్సరీ. తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ పేరు సేమ్ ఉంటది. ఓకే. దానికి నంబర్ ఆఫ్ సీరీస్‌లు మారుతా ఉంటాయి. మోడల్స్ మారుతా ఉంటాయి. ఇప్పుడు ఓప్పో, వివో అనేది మొబైల్ ఒకటే. దాంట్లో మోడల్స్ మారుతా ఉంటాయి. వివో వై ఓప్పో లేదంటే వివో వై53, వివో వై54, వివో వై56 అలా పేర్లు మారుతాయి అంతే. రేట్లు మారుతాయి. దాని ఫీచర్స్ మారుతాయి. సో, ఒకే ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్ మొబైల్ వివో దాంట్లో 100 రకాల మొబైల్స్ జనరేట్ అవుతాయి. రకరకాల సీరీస్‌తో. ఐఫోన్ దాంట్లో 60,000కి ఒక మొబైల్ ఉంది. 1,50,000కి మొబైల్ ఉంది. 2,00,000 మొబైల్ ఉంది. అంటే ఏంటి రేట్లు మారుతున్నాయి. ఫీచర్స్ మారుతున్నాయి. అలా ఏది తీసుకున్నా మీరు ఎక్కువగా కనపడతాయి. సో, ఇక్కడ బ్యాచ్ నంబర్స్ వైస్‌గా ఎట్లా పర్చేజ్ చేస్తాం? బ్యాచ్ నంబర్స్ వైస్‌గా ఎలా సేల్ చేస్తాం అనేది ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఓకే. చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. యూనివర్సల్ హోమ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. ఇన్వెంటరీ కామన్. ఇక్కడ ఎనేబుల్ బ్యాచెస్ అనే ఫీచర్ ఏసి పెట్టాలి. మెయింటైన్ ఎక్స్‌పైరీ డేట్ ఫర్ బ్యాచెస్ ఈ ఫీచర్ కూడా ఏసి పెట్టాలి. ఇంక జీఎస్టీ కామన్. 7 కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే. నేను డైరెక్ట్‌గా వోచర్స్‌లోకి వెళ్తున్నాను. రిసిప్ట్‌లోకి వెళ్తున్నాను. ఆల్ట్ సి. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంత? 5,00,000. నెక్స్ట్ పర్చేజ్. ఆల్ట్ సి. అర్జున్ ట్రేడర్స్. సన్‌డ్రీ క్రియేటర్స్. పర్చేజ్ అకౌంట్స్. ఓకే. ఆల్ట్ సి. బ్లూటూత్. ఎలా పర్చేజ్ చేస్తున్నాం నంబర్స్ ఆల్ట్ సి. ఓకే. ఎప్పుడైతే మీరు F11లో బ్యాచెస్ అనే ఆప్షన్ ఏసి పెడతారో మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది. ఓకే. ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ నో పెట్టేద్దాం. మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా. వచ్చిందక్కడ మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అని ఇది ఏసి పెట్టాలి. చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ కూడా ఏసి పెట్టాలి. మీరు అక్కడున్న హెచ్ఎస్ఎన్ నంబర్ ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత? 5%. ఇప్పుడు డైరెక్ట్‌గా బ్యాచ్ నంబర్ అడుగుతది చూడండి. ఎంటర్. చూసారా? బ్యాచ్ నంబర్ అడుగుతుంది. ఇప్పుడేమిచ్చాం? 852 క్వాంటిటీ ఎన్నున్నాయి? 50. రేట్ ఎంతుంది? 250. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఎక్స్‌పైరీ డేట్ 31 ఇస్తున్నాను. చూడు ఒకే బ్లూటూత్ మీద నేను 10 బ్యాచ్ నంబర్స్ అయినా క్రియేట్ చేస్తా. చూడండి. బ్యాచ్ నంబర్ ఒకటే. బ్యాచ్ నంబర్ మారుతున్నాయి చూడండి. బ్లూటూత్ అనే పేరు ఒకటే. కానీ బ్యాచ్ నంబర్స్ వైస్‌గా పర్చేజ్ చేస్తుంది. ఇలాగా. ఇలా 100 బ్యాచ్ నంబర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు. 100 బ్యాచ్ నంబర్స్ అయినా సేల్ చేయొచ్చు.
ఇలాగా ఆల్ట్ సి, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ టాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, జిఎస్టి, డ్యూటీస్ అండ్ టాక్సెస్, జిఎస్టి, జిఎస్టి. ఇలా అండి. బ్లూటూత్, సోనీ క్లాసిక్, క్రాంప్టాన్, పుషాపన్, సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఓకే, ఇలా పర్చేజ్ చేయాలి. ఇప్పుడు సేల్ చేద్దాం. సేల్ చేసేటప్పుడు ఏ బ్యాచ్ నెంబర్ సేల్ చేస్తున్నాం చూడండి. కాంట్రాక్టర్స్, సన్రీ డెప్టర్స్, సేల్స్ అకౌంట్స్, క్రాంప్టాన్. చూడండి, ఏ బ్యాచ్ నెంబర్ అయితే పర్చేజ్ చేశారో అదే బ్యాచ్ నెంబర్ సేల్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, 3 బ్యాచ్ నెంబర్లు కనపడుతున్నాయి. మనం 3 పర్చేజ్ చేసాం కదా, బట్ మనది మాత్రం 85 కదా. అది ఇద్దాం. రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్స్, 35,000. పేమెంట్ అర్జున్ ట్రేడర్స్, 50,000. కంప్యూటర్, ఇంటర్. ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది ఇక్కడ? 11,250 ఉంది. స్టాక్ సమ్మరీ కామన్, F12 కాన్ఫిగర్, షో గూడ్స్ వర్సెస్, షో గూడ్స్ అవుట్ వర్సెస్. రివర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇంకా డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత ఇన్వెంటరీ బుక్స్, బ్యాచ్, బ్లూటూత్. ఏ బ్యాచ్ నెంబర్ కావాలి? 85. చూడండి, స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు ఓచర్ డేట్. మళ్ళీ పక్కన బ్యాచ్ నెంబర్ సెలెక్ట్ చేయండి. 74 తీసుకోండి. ఓన్లీ పర్చేజ్ చేసాం, సేల్ చేయలేదు కాబట్టి క్లోజింగ్ స్టాక్ అలాగే ఉంటుంది. మరి బ్యాచ్ నెంబర్స్, బ్యాక్, క్రాంప్టాన్, బ్యాచ్ నెంబర్, పర్చేజ్ అంటే ఇన్వర్స్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ స్టాక్ ఐటమ్, స్టాక్ బ్యాచ్ నేమ్. ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఇది మా ఇలా బ్యాచ్ వైజ్ గా పర్చేజ్ చేయడం, బ్యాచ్ వైజ్ గా సేల్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా, ఇవన్నీ కూడా చెక్ చేయడం. ఓకే, క్లియర్? అర్థమైందమ్మా? ఎనీ డౌట్? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? Clear, sir. Yes. No doubt. క్లియర్ మా? ఇవన్నీ సిచ్యువేషన్స్ బట్టి మీరు యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు వర్క్ చేసే ప్లేస్ అన్నీ ఉంటాయని కాదు. బట్ ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం ఒకసారి చూసామంటే ఎలా అనేది, రేపు మీరు వర్క్ చేసేటప్పుడు ఏ రకమైన బిజినెస్ అయినా ఉండొచ్చు కదా. నాకు ఇది తెలియదు అంటే ఇబ్బంది కదా. సో కాబట్టి అక్కడ ఉన్నా లేకపోయినా తెలుసుకొని ఉంటే మీకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మీరు మెయింటైన్ చేస్తారు. అలా అనమాట.